చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని, నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని చట్టం ఉందని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని, నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని చట్టం ఉందని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాన్ని సీఎం అధికారిక నివాసంగా ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చట్టాలు తయారు చేసేవారే అక్రమ నివాసాల్లో ఉండడం సబబేనా అంటూ ప్రశ్నించారు. అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. 2014లోని ఇది అక్రమ కట్టడమని అధికారికంగానే తేల్చామని, రాష్ట్ర విభజనానంతరం కొత్త ప్రభుత్వం వచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇది అక్రమ కట్టడమని చెప్పారు. దీన్ని కూల్చాలంటూ ప్రకటన కూడా చేశారు. మేధా పాట్కర్, రాజేంద్ర సింగ్ వంటి పర్యావరణవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారని శివశంకర్ గుర్తు చేశారు. అదేవిధంగా పిఏసీ సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే, అదేవిధంగా బాలవర్ధన్ రావు ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ వైబి రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఈ కమిటీ విజయవాడ సబ్ కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకొని కరకట్ట వెంబడి ఉండేటువంటి నిర్మాణాలన్నీ కూడాను అక్రమమైనటువంటివి, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది వీరి సహాయంతో అని చెప్పి ఆ సమావేశం పెట్టి తర్వాత కృష్ణా జిల్లా గుంటూరు కలెక్టరేట్లలో వాళ్ళ యొక్క ఆ మెమొరాండమ్స్ ఇచ్చేస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇచ్చి నానా చిందులేశారు. ఇమ్మీడియట్ గా నోటీసులు ఇవ్వండి, కూల్చేయండి, ఇది అక్రమైనటువంటి ప్రాంతము, నదీ పరివాహ ప్రాంతము, నది ఫ్లోటింగ్ అడ్డుపడుతున్నాయి, దీనివల్ల వరదలు సంభవిస్తాయి అనేటువంటిది నానా హంగామా చేశారు. అది జరిగిన తర్వాత రాష్ట్రము విడిపోవడము, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, వచ్చిన తర్వాత కూడా 2014 డిసెంబర్ 31వ తారీఖున మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అప్పుడు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు బోటులో వెళ్తూ విలేకరులందరినీ తీసుకుని వెళ్ళేసి అధికారులను ఈ నిర్మాణాలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ఎస్టేట్ ఉంది కదా, లింగమనేని ఎస్టేట్, అదేవిధంగా ఆ కటకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా అక్రమ కట్టడాలు అని చెప్పి నానా హంగామా చేస్తూ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవన్నీ కూల్చాలనేటువంటి నోటీసులు ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాం అన్నారు కదా. అది జరిగింది. నెక్స్ట్ డే 2015 జనవరి 1వ తారీఖున క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 2015 జనవరి 1వ తారీఖున విలేకరులతో మాట్లాడుతూ ఇది అక్రమ కట్టడము, కాంగ్రెస్ వారు చూడు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, నదులను కూడా వదిలిపెట్టట్లేదు, ఈ యొక్క లింగమనేని ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని బిల్డింగులన్నీ కూడా అవన్నీ అక్రమంగా కట్టారు, ఇవన్నీ కూల్చేస్తామనేటువంటిది ఆయనే చెప్పారు. కొద్ది రోజులు ఏమైందో ఏమో తర్వాత కానీ ఎవరైతే వీళ్ళు అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా అని నానా హంగామా చేశారో చట్ట ప్రకారం కూడా అవన్నీ కూడా అక్రమ కట్టడాలు, అదే ప్రాంతంలో చంద్రబాబు గారి నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటికే చాలా మంది తర్వాత కాలంలో అయితేనేవి మన మేధా పాట్కర్ గారు, జాతీయ పర్యావరణవేత్తలు రాజేంద్ర సింగ్ గారు, వీళ్ళందరూ కూడాను ఇక్కడంతా కూడా విజిట్ చేసి అయ్యా ఇవన్నీ కూడాను నదులు అనేటువంటిది చాలా కుచించుకుపోవడం వల్ల ఈ కట్టడాల వల్ల ఫ్లోట్ దెబ్బతినేసేసి వరదలు అనేటువంటి సంభవిస్తాయి, దానివల్ల ఫ్లడ్స్ వస్తాయి, ఇది మంచిది కాదు, ఇదంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలనేసి పదే పదే వాళ్ళు అప్పీల్ చేసినా కూడా చలనం లేదు చంద్రబాబు గారు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి. డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది లేదు. ఈ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ యొక్క నివాస ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చేసే మలమూత్రాలు కూడాను డైరెక్ట్ ఆ నదిలో, కృష్ణా నదిలో ప్రవహించి ఆ నది డ్రింకింగ్ వాటర్ లాగా పక్కకి వెళ్ళేసి ఫ్లో చేసి ఆ వాటర్ని జనాలు కూడా తాగేటువంటి పరిస్థితి వస్తుంది. తన ఇల్లు కాపాడుకోవడానికి, ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరు కూడాను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం. అంటే అటువంటి డేంజర్ జోన్ లో ఉన్నాయి ఈ నివాసాలు. వాళ్ళ డేంజర్ జోనే కాకుండా ఈ యొక్క అక్రమ కట్టడాల వల్లనే ఆ నదిలో నీరు అనేటువంటిది, వరద అనేటువంటిది పారకుండా ఈ యొక్క వరద రావడానికి, ఫ్లడ్స్ ఎక్కువ రావడానికి ఈ యొక్క అక్రమ కట్టడాలు అడ్డుపడతా ఉన్నాయి. దీనికి సంబంధించింది రచ్చ జరిగితే, నోటీసులు ఇస్తే, రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం చెప్తారు, దాని యజమాని లింగమనేని గారు ఏం చెప్తారు, అసలు అది ఎవరి కట్టడము, చంద్రబాబు ఇల్లా, లింగమనేని ఇల్లా, ప్రభుత్వ ఇల్లా అనేటువంటి